అందరికీ నమస్తే మిత్రులారా. ఒకసారి మళ్ళీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్కి వెళ్ళిపోదాం. ఈ మధ్య కాలంలోనే భూభారతిలో ఉన్నటువంటి సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారంగా ఖానిగీ ఖరీదు అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తెల్ల కాగితాల మీద రాసుకున్న అమ్మకాలు కొనుగోలు ఒక చిన్న చీటీ మీద రాసుకొని నమ్మకంగా భరోసాగా భూ బదలాయింపు జరిగిన కాగితాలు కేవలం 100 రూపాయల దాని మీదనే 1000, 1500కు 2000కు కూడా 10-20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు వీటన్నిటిని కలిపే సాదా బైనామా అన్న. ఈ సాదా బైనామాలు ఆయన పొలం చేసుకుంటుండు కానీ ఆయనకి ఏ రకమైన ప్రభుత్వ రాయితీలు రావడం లేదు, రైతు భరోసా రావడం లేదు, లోన్ రావడం లేదు, తర్వాత సబ్సిడీ రావడం లేదు, తర్వాత అమ్మబోతే అడవి అవుతుంది, కొనబోతే కురివి అవుతుంది. ఏం చేయాలి? ఇవన్నిటికి సమాధానం రెగ్యులరైజేషన్ ఆఫ్ సాదా బైనామా. ఆ కొనుగోలును చట్టబద్ధం చేసుకోవాలి. ధరణి కంటే ముందున్నటువంటి వ్యవహారం వేరు, ధరణి తర్వాత భూభారతి వచ్చిన తర్వాత వేరు. ధరణి మధ్యలో ఒక చిన్న అవకాశం ఇచ్చింది. ధరణి కంటే ముందు 2 లక్షల చిల్లర, ధరణి తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక 1 మంత్ అవకాశం ఇస్తే వచ్చిన 6 లక్షలు, అన్ని కలిపి 9 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అందులో 11 లక్షల సర్వే నెంబర్లు ఉన్నాయి. మొదలు కోర్టుకు వెళ్తే ఆ 2 లక్షలు మాత్రమే చూసేలా అనుమతి ఉన్నది. కోర్టు మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ 6 లక్షలు కూడా క్లియరెన్స్ ఇచ్చి ఇప్పుడు పెండింగ్ దరఖాస్తులు 9,08,000 చిల్లర పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయమని కోర్టు తన తీర్పు చెప్పింది. ఇంకేం కావాలి? కోర్టు ఓకే అని, జనం ఓకే అని, మనకు కొత్త చట్టం వచ్చే ధరణిలో దీన్ని రెగ్యులైజ్ చేయడానికి చట్టం లేదండి. భూభారతిలో చట్టం చేసుకున్నాం రెగ్యులరైజ్ చేద్దామని. ఏం లాభం? ఏడేసిన కొంగడ ఆనే ఉంది, ఎక్కడేసింది అక్కడే ఉన్నది. మరి ఇట్లా ఎక్కువ శాతం అప్లికేషన్ అందులో పెట్టిన కండిషన్ ఏంది? చాలా కండిషన్స్ ఉన్నాయి. 2014 కంటే ముందు ఉండాలి. తర్వాత కొనుగోలు ఎవరైతే అమ్మినరో సాదా బైనామా రాసుకున్న వ్యక్తి, అమ్మకం చేసిన వ్యక్తి నాకు అభ్యంతరం లేదని ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఎంత ఇబ్బంది అండి అది ఈ రోజుల్లో. ప్రాక్టికల్గా డస్ ఇట్ పాసిబుల్? సాధ్యపడుతుందా? 10 ఏళ్ళ కింద అంటే 2014 అంటే ఇప్పటికీ 16 ఏళ్ళు. అంతకు ముందు చేసుకున్నది 4-5 ఏళ్ళు అనుకున్నా కూడా కనీసం 15-16 ఏళ్ళ కింద 5 లక్షలకి ఎకరం ఉన్న భూమి ఇప్పుడు ₹1 కోటి అయింది. కోటి కాదు, 50 లక్షలు అయింది అనుకున్నాం. నువ్వు నీ పేరు మీద చేసుకో నాయన అని చెప్పి ఆయన నిరభ్యత లెటర్ ఇస్తాడా? అంతటి ఉదాసీనత ఉందా మనుషులల్లో? అటువంటి అప్లికేషన్ దాదాపు 5-6 లక్షలు ఉన్నాయి. అన్ని ప్రాసెస్ చేసి అడవికి ఇచ్చేసారు. ఈ పని అంతా అడవిని చేయాలి. ఇంకొక విషయం చెప్తాను మిత్రులారా, సాదా బైనామా అనేది పేదలు మాత్రం చేసుకున్న ఒప్పందమే. అది ఒక పేద ఆయన ఇంకొక పేద ఆయనకి రాసిచ్చింది. కొన్ని సందర్భాలలో డబ్బులు అర్జెంట్ అవసరం ఉండి ఆ ఊరి పెత్తందారి దగ్గర పోయి కూడా రాసిచ్చిండు. పెత్తందారికి సాదా బైనామా కింద మీ దగ్గర పెట్టుకున్నాడు. అది పరేషాన్ అవుతుంది ఇప్పుడు ఆయన. ఆ పెత్తందారి డబ్బు విలువ తెలుసు కాబట్టి చేయనిస్తాడా? ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం అంటే పెండింగ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆప్షన్ ఏదైతుందో అఫిడవిట్, అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిన పని లేదు అనేది ఇచ్చిండు. 1 డోర్ ఈజ్ క్లోజ్డ్, అనదర్ డోర్ విల్ ఓపెన్. ఇది అవసరం లేదు, మీరు రెగ్యులర్ చేసుకోవచ్చు అనే మాట అన్నందుకు ఇంకొక తలకానొప్పి ఏమైందంటే, ఇంకా అందరూ ఎవరైతే సాదా బైనామా రాసిచ్చిన కుటుంబ సభ్యులు కోర్టుకు పోతారు. మా నాయన తెలివిలేక రాసిచ్చిన ఆయన ఒకరు పోతాడు, తర్వాత మా భర్త తాగుబోతు సంతకం పెట్టిన ఒక ఆమె పోతుంది, మా అమ్మ నాయన నాకు షేర్ రాలేదని ఒకరు పోతారు. రకరకాల తీసుకొని కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి పెడతారు, ముందుకు జరగనియారు. ఇక వకీళ్ళు ఏమన్నా కానీ వకీల్ దగ్గర పోతాం మనం. వకీలు ఫీజు అడుగుతలేదు. ఇవాళ రేపు పర్సంటేజ్ ఎంత ఇస్తామంటారు? 2 ఎకరాలు కదా అని నాకు 10 గుంటలు ఇవ్వను అంటున్నారు. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. చేస్తాడా చేయడా కూడా భగవంతుని తెలుసు. అవుతుందో కాదో కూడా తెలియదు. అందరు లాయర్లు అట్లా ఉండరు. మంచి లాయర్లు ఉన్నారు, ముంచే లాయర్లు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు అక్కడిక్కడ ఉన్నారు కాబట్టి వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల కొన్ని పనులు అవుతాయనేది అనుకుందాం మనం. తప్పకుండా అమ్మిన వ్యక్తి కొనుగోలు చేసిన వ్యక్తికి నాకు అభ్యంతరం లేదు అని ఒక లెటర్ ఇస్తే అతని పేరు మీద పట్టా అయిపోతుంది. మిగతా అన్నీ ఉండనే ఉన్నాయి. ఆ కొరీలు వేరే కొరీలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ ఈయన ఇయ్యకున్నా కూడా చేసేస్తామంటున్నారు, ఆయన ఇయ్యకున్నా కూడా చేసేస్తామంటున్నారు. అంటే ఇదివరకేమో ఆయన ఇస్తేనే మేము చేస్తామనే వాళ్ళ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి లాక్ అయ్యేది. ఇప్పుడు ఇది తీసేసినాం కాబట్టి చక్కగా వచ్చి అక్కడ పని జరిగిపోతుంది. మెజారిటీ ప్రజలకు న్యాయం జరుగుతుందని మాత్రం మనం ఆశపడదాం. ఈ సాదా బైనామా అమ్మిన వ్యక్తి నుంచి తీసుకునేలా చేసినటువంటి జీవో 106 10th సెప్టెంబర్ నాడు ఇవ్వబడింది. అది సెప్టెంబర్ 2025 ఇవ్వబడింది. అది కొన్ని 3-4 కండిషన్స్ పెట్టి అందులో నుంచి అమ్మిన వ్యక్తి అభ్యంతరం లేదంటూ అఫిడవిట్ అడిగిన పద్ధతిని తొలగించడం జరిగింది. ఇప్పుడు
దయచేసి అర్థం చేసుకొని అందరూ వినాలి, చూడాలి. ఇది మళ్ళీ ఏమైంది అని కాదు. నిజంగానే మీకు అభ్యంతరం ఉంటే ఆర్డీఓగా ఎంఆర్ఓకు, తహసీల్దార్కు, తర్వాత ఆర్డీఓకు ఇది మా తండ్రి గారు ఆయన తెలివ కంపెనీ అనేది మీరు అప్లికేషన్ ఇస్తేనే ఆగిపోతుంది, లేకపోతే పని జరిగిపోతుంది. పని జరిగిన తర్వాత ఇంకా మీరు వెయ్యమని అని అంటలేను, వేయకూడదని కూడా అంటలేను. కానీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ గారు ఆప్షన్ ఇచ్చినట్టుగా మనము పేపర్లో చదివాము, బయట కూడా అదే తహసీల్స్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి ఈ ఆప్షన్ను అఫీషియల్స్ కూడా తీసుకొని దాన్ని ఖచ్చితంగా అఫిడవిట్ అవసరం లేదు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ముందుకు పోతే చాలా మటుకు ఆ పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తులు 9 లక్షల నుంచి కనీసం ఒక 3-4 లక్షల ప్రాబ్లం సాల్వ్ అయిద్దని మనము ఒక పాజిటివ్ ప్రాసెస్లో ఉందాం. మిగతా పనులు వేరే ఉన్నాయి, ఇంకో రకంగా కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏది అన్నీ దాదాపు 10-15 రకాల కొరీలతో ఉన్నాయి అప్లికేషన్లన్నీ. భూమి మాత్రం ఒక 11 లక్షల పైచిలకు ఉంది, దరఖాస్తు 9 లక్షల పైచిలకు ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణ రైతులందరికీ కూడా ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఈ వీడియో కనీసం ఆ 9 లక్షల మంది దరఖాస్తుదారులు చూడాలని కోరుకుంటున్నా. 9 లక్షలు చూడకపోయినా సగంలో సగం చూసినా కూడా బాగుంటుందని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, శుక్రియా.